తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే చైర్మన్ వెంటనే రాజీనామాను ఆమోదించకుండా కొంత సమయం ఇచ్చారు. అయినా కవిత వెనక్కు తగ్గకుండా తన రాజీనామాని ఆమోదించాలని చైర్మన్ ని కోరారు. శీతాకాల సమావేశాల్లోనూ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. దాంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా కవిత నడుచుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆమెపై వేటు వేసింది. దాంతో ఆగ్రహించిన కవిత పార్టీతో పాటు తన పదవికి రాజీనామా చేశారు.